ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు ఉన్నారు, వారికి నీవు విముఖుడవై ఉండుము. భక్తి అనేది అందరూ చేస్తారు. ఆయన సన్నిధికి వస్తారు, ఆరాధిస్తారు, తెల్లబట్టలు వేసుకుంటారు, మానకుండా వస్తారు, సత్క్రియలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. భక్తిగా జీవిస్తున్నాం, మేము భక్తులం అని చెప్పుకోవడానికి అనేకమైనటువంటి హంగులు వైభోగాలు చేస్తారు. అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, నాకు భక్తి కాదు కానీ భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారై ఉండాలి మీరు అని ప్రభు కోరుకుంటారు. ఏమిటి భక్తిలో శక్తి అంటే? వాక్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, అయితే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఉన్నది. అంటే సిలువను గుర్చిన వార్త మనకి శక్తినిస్తుంది. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యము మనకి శక్తినిస్తుంది. ఇది లేనిటువంటి భక్తి, అంటే సిలువను గురించినటువంటి ప్రకటన లేని భక్తి, సిలువను గురించినటువంటి వార్త లేని భక్తి, పైకి కపటంగా బోధించేటువంటి భక్తి, దానిలో ఏమాత్రం శక్తి ఉండదు. డబ్బుల కోసం చేసేటువంటి భక్తి, మనుషుల యొక్క మెప్పు కొరకు చేసే భక్తి, మనుషుల ఎదుటి నుంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే భక్తి, మేము కానుకలు ఎక్కువ ఇస్తున్నాం అని చూపించుకునే భక్తి, ఇచ్చినటువంటి కానుకల మీద పేర్లు రాపించుకునే భక్తి, మేము ఇక్కడ అంత చేసాం అక్కడ అంత చేసామని చెప్పుకునే భక్తి, మేము లేకపోతే ఏ పని జరగదు అని చెప్పుకునే భక్తి, మేమే సమస్తమును చేస్తున్నాం అని చెప్పుకునే భక్తి, వాటిలో శక్తి లేని ఎడల, అంటే వారిలో క్రీస్తు లేకపోతే, వారిలో సిలువను గూర్చినటువంటి వార్త లేకపోతే ఆ భక్తి శూన్యం, సున్నా అని వాక్యం సెలవిస్తుంది. అయితే అట్టి వారు ఉన్నారు. అట్టి వారిని చూసి అటువంటి విధంగా నీవు ఉండక, భక్తిలో శక్తి లేని వారికి నీవు విముఖుడమై ఉండము, దూరముగా ఉండము. నేటి తరంలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం, వారికి భక్తి బహుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాక్యం చదవకుండా ముందుకు సాగరు, ప్రార్థన చేయకుండా లెగరు, ప్రార్థన చేయకుండా పుడుకోరు, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళరు. భక్తి బాగుంటుంది. ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని వెళ్తారు, భక్తి బాగుంటుంది. అయితే వారిలో ఏమి లేదని వాక్యం సెలవిస్తుందంటే శక్తి లేదు. అంటే క్రీస్తును గూర్చినటువంటి వాక్యం వారి హృదయంలో లేదు. అట్టి హృదయం అటువంటి శక్తితో నింపబడింది. అయితే దేవుడు చెప్తున్నారు, అటువంటి వారి ద్వారా గొప్ప కార్యం నేను జరిగిస్తారు. వాక్యం ఈ విధంగా ఉంది. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎవరు గొప్ప కార్యం చేస్తారంటే తమ దేవుని ఎరిగిన వారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వారు గొప్ప కార్యములు చేస్తారు. ఒకేలా ఉట్టి భక్తి మాత్రం మిగిలిపోయినట్లయితే మన చరిత్రలో ఎంతో మనం చూస్తాం. సౌలు ఉన్నాడు, ఉట్టి భక్తి మాత్రమే. అబ్బా దేవుడు చెప్పాడు శత్రులందరినీ అణిచివేసి వారిని అందరినీ తుత్తునిలుగా చేసేసి, అంటే సమస్తమును కాల్చివేయి అని చెప్తే దానిని పెడచివిని పెట్టి నేను నా దేవునికి బలివ్వడానికి తీసుకొచ్చానని చెప్పి ఆ శత్రు దేశంలో నుంచి, అన్ని జనుల నుంచి, అన్ని దేశస్తుల మతస్థుల నుంచి ఆవులను గేదెలను తీసుకొచ్చి దేవునికి బలివ్వడానికి తీసుకొచ్చాను అని భక్తి నేను చాలా చేస్తానని చెప్పుకోవడానికి సమూయేలు ఎదుట చెప్పడం మనం చూస్తాం. అటువంటి వారితో ప్రభువు అంటున్నాడు, నీ భక్తి నాకు అక్కర్లేదు, నీ బలులు నాకు అక్కర్లేదు, నువ్వు నా మాట వినాలి, భక్తిలో శక్తిని ఆశ్రయించాలి, నేను నీలో ఉండాలి, నేను లేకుండా నువ్వు ఎన్ని చేసినా నీ భక్తి శూన్యం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దినాన మనం మన భక్తిలో శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నామా? ఒకవేళ ఓన్లీ భక్తి, కేవలం భక్తితో మాత్రం మిగిలిపోయి ఉన్నామా? మనం శక్తిని ఆశ్రయించామా? ఇంతకీ శక్తి లేనటువంటి భక్తి ఎలా ఉండిద్ది చూద్దాం అన్నమాట. కూడా ఇదే మనం చదువుకున్నటువంటి తిమోతికి రాసిన 2వ పత్రికలోని 3వ అధ్యాయంలోనే 2వ వచనం చూసినట్లయితే, మొదటి వచనం చూద్దాం, బాగుంటుంది. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చినని తెలుసుకుని, ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇటువంటి వారు భక్తి గలవారంట. చూస్తున్నారా? జాగ్రత్తగా గమనించండి. స్వార్థ ప్రియులు, నెంబర్ 1 స్వార్థ ప్రియులు, 2 ధనాపేక్షలు, 3 బింకములాడువారు, 4 అహంకారులు, 5 దూషకులు, 6 తల్లిదండ్రులకు అవిధేయులు, 7 కృతజ్ఞత లేనివారు, 8 అపవిత్రులు, 9 అనురాగరహితులు, 10 అతిథి ద్వేషులు, 11 అపవాదకులు, 12 అజితేంద్రియులు, 13 క్రూరులు, 14 సజ్జన ద్వేషులు, 15 ద్రోహులు, 16 మూర్ఖులు, 17 గర్వాంధులు, 18 దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయంటే, వీళ్ళందరూ భక్తిలోనే ఉంటారంటే. ఇటువంటి వారు స్వార్థంగా ఉండేవాళ్ళు భక్తిలోనే ఉంటారు, ధనాన్ని ఆపేక్షించే వాళ్ళు భక్తిలోనే ఉంటారు, బింకములాడేవారు భక్తిలోనే ఉంటారు, అహంకారులు భక్తిలోనే ఉంటారు, దూషణ చేసేవారు భక్తిలోనే ఉంటారు, తల్లిదండ్రుల మాటలకు వినని వారు, వారి మాటలు పెడచెవిన పెట్టేవారు, గౌరవ మర్యాద లేకుండా ముందుకు సాగేవారు భక్తిలోనే ఉంటారు, కృతజ్ఞత లేని వారు కూడా భక్తిలోనే ఉంటారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి, వీరందరూ ఇంకా చివరిలో ఉన్నమాట దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంట. ఇంత భయంకరమైనటువంటి మాటలంటే దేవుడు కూడా కోరుకోడంట. అటువంటి వీళ్ళు కోరుకుంటారు. వాక్యం సెలవిస్తుంది, భక్తి గలవారి వలె వారు ఉంటారు, కానీ దానిలో శక్తిని ఆశ్రయించేవారు. ఎందుకంటే వాళ్ళలో శక్తి లేదు. మొదట వారికి ఆ శక్తి తెలియదు, అటువంటి శక్తిని కూడా ప్రకటించరు. అయితే నేటి దినాన మనం శక్తిని కలిగి ఉండాలి. ప్రభు ఒకళ్ళ గురించి మాట్లాడడం గురించి కాదు, కానీ మనతో ప్రభు చెప్తున్నారు, భక్తితో మాత్రమే నిలిచి ఆగిపోక ఆ స్థాయిని మించి దానిలో శక్తిని ఆశ్రయించాలి. ఒకానొక సమయంలో ఒక ఆయన ఉన్నాడు చరిత్రలో, ఆయన భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వాడు. ఎలాగా అతనికి తోడుగా నిలబడిందంటే, అతడు మలిన వస్త్రం కలిగిన వాడే ఉన్నాడంట. దేవదూత ఎదురుగా నిలబడిందంట. అపవాది వచ్చి అంటాడు, ఇదిగో ఇతడు మలిన వస్త్రం కలిగిన వాడే ఉన్నాడు, ఇతడు భక్తి శక్తి లోపల ఉందనుకుంటున్నావు కానీ పైన చూసావా మురికిగా ఉన్నాడు అని అపవాది అంటా ఉంటే, దూత చెప్తుంది, ఇతడు మలిన వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు అనుకుంటున్నావేంటి, అతడు అగ్నిలో నుండి తీసిన కురివి. భక్తిలోని శక్తిని ఆశ్రయిస్తే వాక్యం సెలవుస్తుంది, అగ్నిలో నుండి తీసిన కురివి వలె ఆయన చేస్తారని. ఇక ఎవ్వరు ఎదురు నిలబడిన వారు పైపైన ముచ్చట్లు చూస్తారు, కానీ లోపల ఉన్న శక్తిని గమనించలేకపోవడం వల్ల వారికి మనం మలిన వస్త్రాలు కలిగిన వారి వలె ఉంటాం. నిజమే వాక్యం చెప్పినప్పుడు ఇస్త్రీ బట్టలు లేకుండా వాక్యం చెప్తే, వీళ్ళకే దేవుడేం సహాయం చేయలేదు, ఒక నలిగిపోయిన బట్టలు వేసుకొని చెప్తున్నాడని, లేదా నడుచుకొని తెగిపోయిన చెప్పులు వేసుకుని వీళ్ళ స్వార్థ చెప్తూ ఉంటే, వీళ్ళకే దేవుడు సరిగా సహాయం చేయట్లేదు, వీళ్ళ దేవుడు ఏం సహాయం చేస్తాడు, లేదా ఇల్లు సరిగా లేకుండా అన్ని ఇల్లు వాకిలు అమ్మేసుకొని దేవుని పరిచయం కోసం ముందుకు సాగుతూ ఉంటే, ఏదో మూల ఉంటూ ఉంటే వీళ్ళకే ఇల్లు సరిగా లేదు, ఇంకేం వీళ్ళు దేవుడు సహాయం చేస్తారు అని పైపైన మలిన వస్త్రాలుగా ఉన్నారు వీళ్ళు, మలిన వస్త్రాలు కలిగి ఉన్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటారంట. అయితే వాక్యం సెలవిస్తుంది, అటువంటి వారిని గూర్చి వారు పైకి లేనివారుగా ఉన్నప్పటికీ వారి లోపల దేవుని వాక్యం ఉంది కనుక వారు భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వారు అని వాక్యం సెలవిస్తుంది. అట్టి శక్తి గల వారి ఎదుట పర్వతములు నూర్చబడతాయి, శత్రు కోటలు కూల్చబడతాయి, ఎర్ర సముద్రం పాయలవుతుంది, ఎరుకో గోడలు పటాపంచలవుతుంది. ఎదుట ఉన్నటువంటి ఎటువంటి శత్రు సైన్యమైనా సరే వారి ఎదుట నిలబడలేక అణిచివేయబడాల్సింది. ఎందుకంటే దేవుని శక్తి, భక్తిలో ఉన్నటువంటి శక్తి, దైవ శక్తి అనగా వాక్యం వారి హృదయ లోతుల్లో ఉంది కనుక వాక్యం వారిలోంచి మండింపచేస్తా, శక్తిని బయటికి తీస్తా, దేవుని ఆత్మక్రియలను కళ్ళ ముందు చెవి చూడగలుగుతారు. ఇలా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయం కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.